ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. రెండో పెద్ద పార్టీ కూడా. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు అత్యంత మెజారిటీని కూడా టీడీపీ అందించగలిగింది. అందుకే తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది కేంద్రం. ఇప్పటికే 2 కేంద్ర మంత్రి పదవులతో పాటు ఒక గవర్నర్ పోస్టును టీడీపీకి కేటాయించింది కేంద్రం. ఇప్పుడు మరో కేంద్ర మంత్రి పదవితో పాటు డిప్యూటీ స్పీకర్ పదవి టీడీపీకి కేంద్ర పెద్దలు కేటాయించినట్లు ప్రచారం నడుస్తోంది. ఎన్డీఏ పక్ష సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటిస్తారని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఎన్డీఏ పక్ష సమావేశం జరిగిన ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం సీఎం చంద్రబాబు ఉదయం 11 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు. నీతి ఆయోగ్తో పాటు ఎన్డీఏ పక్ష సమావేశానికి హాజరవుతారు. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షాలతో పాటు కేంద్ర మంత్రులను కలుస్తారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల అంశాన్ని చర్చిస్తారు. అయితే ప్రధానితో జరిగే భేటీలో చంద్రబాబుకు ఆయన గుడ్ న్యూస్ చెబుతారని తెలుస్తోంది. ఒక సహాయ మంత్రి పదవితో పాటు లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్టు ఆఫర్ చేస్తారని సమాచారం. ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉంది. ఆ పార్టీకి చెందిన 16 మంది ఎంపీలు ఉన్నారు. మరోవైపు జనసేనకు 2, బీజేపీకి మరో 3 ఎంపీలు ఉన్నారు. రాష్ట్రం నుంచి టీడీపీకి 2 కేంద్ర మంత్రి పదవులు కేటాయించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజారపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ కొనసాగుతున్నారు. ఇప్పుడు చంద్రశేఖర్కు కేబినెట్ హోదాతో మంత్రి పదవి ఇచ్చి సహాయ మంత్రిగా మరొకరికి ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది. అలాగే డిప్యూటీ స్పీకర్ పోస్టు సైతం చాలా రోజులుగా ఖాళీగా ఉంది. దానిని సైతం ప్రధాన మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం.